ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఎవరైతే 20 నుంచి 22,000 సెగ్మెంట్‌లో బెస్ట్ గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే పోకో F6 5G అయితే బెస్ట్ ఆప్షన్ అని అంటాను. దీని లాంచ్ ప్రైస్ వచ్చేసి మనకు అరౌండ్ 28,000 to 30,000 సెగ్మెంట్‌లో అయితే లాంచ్ అయింది. బట్ ప్రెజెంట్ ఇదైతే మనకు విత్ బ్యాంక్ డిస్కౌంట్స్ 22,999 అయితే అవైలబుల్‌గా ఉంది. స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్, LPDDR5X RAM, UFS 4.0 స్టోరేజ్, పర్ఫార్మెన్స్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటుంది. ఇంకా డిస్ప్లే విషయానికొస్తే దీంట్లో అయితే మనకు 6.67 ఇంచెస్ 120Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్, 5000 mAh బ్యాటరీ అలాంగ్ విత్ 90 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మొబైల్ చూడడానికి అయితే కొంచెం నార్మల్గానే ఉంటుంది. బట్ పర్ఫార్మెన్స్ కోసం మొబైల్ చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చనే అంటాను. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో H50 నియో. ప్రెసెంట్ ఇదైతే మనకు 26,000 అయితే ఉంది. బట్ విత్ కార్డ్ డిస్కౌంట్స్తో మనకి ఇదైతే 23,000 అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇదైతే ఒక కెమెరా సెంట్రిక్ మొబైల్ అనే చెప్పొచ్చు. కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి. కాంపాక్ట్ మొబైల్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనే అంటాను. డిస్ప్లే విషయానికి వస్తే ఇదైతే మనకు 6.4 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అలాంగ్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. Dimensity 7300 ప్రాసెసర్, LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్, 4310 mAh బ్యాటరీ అలాంగ్ విత్ 68 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కెమెరాస్ విషయానికి వస్తే ఇదైతే మనకు 50 మెగాపిక్సెల్ సోనీ LYT 700C కెమెరాస్ అయితే వస్తుంది అలాంగ్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 10 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో లెన్స్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అలాంగ్ విత్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. ఇందులో అయితే మనకు IP68 వాటర్ రెసిస్టెంట్తో పాటు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో అయితే వస్తుంది. గేమింగ్ కోసం అయితే ఈ మొబైల్ని పెద్దగా రికమెండ్ అయితే చేయను. బట్ ఎవరైతే కాంపాక్ట్ మొబైల్స్ కావాలి, కెమెరాస్ బాగుండాలి అన్న వాళ్ళకైతే మొబైల్ అయితే రికమెండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మొబైల్ కూడా మనకైతే మోటో నుండే ఉంది. అది వచ్చేసి మోటో H50 ఫ్యూజన్. రెగ్యులర్ ప్రైస్ అయితే మనకు 23,000 అలా ఉంటుంది. బట్ విత్ కార్డ్ డిస్కౌంట్స్ అయితే మనకు 20,000 సెగ్మెంట్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇంతకుముందు మాట్లాడిన H50 నియో వచ్చేసి మనకు ఫ్లాట్ డిస్ప్లే అయితే వస్తుంది. బట్ H50 ఫ్యూజన్ వచ్చేసి మనకు కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఎవరైతే కర్వ్డ్ డిస్ప్లే మొబైల్స్ కోసం చూస్తున్నారో వాళ్ళైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చనే అంటాను. కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. డీసెంట్ పిక్చర్ క్వాలిటీ అయితే మనం ఇందులో చూడొచ్చు. ఈ మొబైల్ అయితే మనకు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో అయితే వస్తుంది. ఈజీగా 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే ఇచ్చేస్తుంది ఒక నార్మల్ యూజర్కి. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో అయితే మనకు స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలానే డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అలాంగ్ విత్ 144 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ కూడా సేమ్ మనకు IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. ఇంతకు ముందు మాట్లాడిన H50 నియోకి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదనే చెప్పొచ్చు. దానిలో కెమెరాస్ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తాయి. బట్ దీంట్లో అయితే మనకు బిగ్గర్ బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ అలానే అదైతే మనకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. బట్ ఇదైతే మనకు కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఇంకా మిగతా మొత్తం ఆల్మోస్ట్ సేమ్ అనే చెప్పొచ్చు. ఎవరైతే బిగ్గర్ బ్యాటరీ విత్ ఆల్రౌండ్ ఫీచర్ మొబైల్ కోసం చూస్తున్నారో ఈ మొబైల్ని వాళ్ళైతే కన్సిడర్ చేయొచ్చని రికమెండ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే మనకైతే OnePlus నుండి OnePlus Nord CE4 మొబైల్ అయితే అవైలబుల్గా ఉంది. ఇదైతే మనకు 25,000 సెగ్మెంట్లో ఉన్న మొబైల్. బట్ విత్ కార్డ్ డిస్కౌంట్స్ అయితే మనకు 21,700 అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే దీంట్లో అయితే మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అలాంగ్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ అలాంగ్ విత్ 100 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈజీగా మనకు 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే ఇచ్చేస్తుంది. ఇంకా కెమెరాస్ విషయానికి వస్తే పర్లేదు బాగున్నాయని అంటాను. డీసెంట్ పిక్చర్స్ అయితే మనం ఇందులో చూడొచ్చు. గేమింగ్ పరంగా కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ బాగానే ఉంటుందని సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీరైతే OnePlus మొబైల్ ట్రై చేయాలనుకుంటే ఈ సెగ్మెంట్లో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చని చెప్తాను. ఒకవేళ మీకు ఏదైనా OnePlusతో ఆల్రెడీ ప్రీవియస్గా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే, లేకపోతే గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుందనేసి భయపడినా దీని దగ్గరికి అయితే వెళ్ళకండి అని సజెస్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే మన ఇండియన్ బ్రాండ్ అయిన లావా అగ్ని 3 5G మొబైల్ అయితే ఉంది. ప్రెసెంట్ ఈ మొబైల్ అయితే మనకు విత్ కార్డ్ ఆఫర్స్తో 23,999 అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైతే ఈ సెగ్మెంట్లో డ్యూయల్ డిస్ప్లేస్ మొబైల్ కోసం ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని అంటాను. ఈ మొబైల్ అయితే మనకు ఈ సెగ్మెంట్లో ఏ మొబైల్ ఇవ్వని విధంగా కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీంట్లో అయితే మనం ఐఫోన్లో లాగా యాక్షన్ బటన్ అయితే ఇందులో చూడొచ్చు. ఫోటోస్ క్లిక్ చేయడానికి కానీ ఏదైనా యాప్స్ ఓపెన్ చేయడానికి కానీ ఇదైతే మనం యూస్ చేయొచ్చు. ఈ మొబైల్లో హైలైట్స్ వచ్చేసి మెయిన్గా బ్యాక్ డిస్ప్లే అని అంటాను. ఇక్కడున్న బ్యాక్ డిస్ప్లేతో మనం అయితే చాలానే చేయొచ్చు. లైక్ మొబైల్ ప్యాటర్న్ అన్లాక్ చేయడం కానీ, మెసేజ్ నోటిఫికేషన్ చూడడం కానీ, బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవడం కానీ ఇక్కడ ఉంటే మనం చేసుకోవచ్చు. ఈ మొబైల్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఇదైతే మనకు డైమెస్టిక్కి సంబంధించిన 7300X ప్రాసెసర్ అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ AI కెమెరా, 5000 mAh బ్యాటరీ అలాంగ్ విత్ 66 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్లో మనకైతే ఎలాంటి బ్లోట్వేర్ కూడా ఉండదు. కంప్లీట్గా క్లీన్ వ్యూ అయితే మనకి ఇది రావడం జరుగుతుంది. డ్యూయల్ డిస్ప్లే మొబైల్ ఈ సెగ్మెంట్లో విత్ ఆల్రౌండ్ ఫీచర్స్తో ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని అంటాను. తప్పకుండా దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకు నథింగ్ నుండి నథింగ్ 2A+ అయితే అవైలబుల్గా ఉంది. లాంచ్ ప్రైస్ వచ్చేసి మనకి ఇదైతే 27,000 సెగ్మెంట్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది. బట్ ప్రెసెంట్ ఇదైతే మనకు 22,000 సెగ్మెంట్లో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైనా కొత్తగా యూనిక్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఇదైతే ఒక మంచి ఆప్షన్ అని చెప్తాను. కొంతమందికి డిజైన్ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అది కంప్లీట్గా మీ పర్సనల్ ఒపీనియన్ అని అంటాను. ఒకవేళ నచ్చితే మాత్రం ఈ మొబైల్ మీద ఒక లుక్ అయితే వేయండి. Dimensity 7350 Pro ప్రాసెసర్, 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే అలాంగ్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది.
డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, 5000 mAh బ్యాటరీ అలాంగ్ విత్ 45 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో అయితే మనం డీసెంట్ ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. 50+50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అండ్ అలానే ఫ్రంట్ వచ్చేసి మనకు 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు యూనిక్గా ట్రై చేయాలి విత్ ఆల్రౌండ్ ఫీచర్స్ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చని చెప్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. కంటెంట్ నచ్చితే మాత్రం మన వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.